ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ మార్కెట్ రోడ్ లో ముక్కులు పగిలేలా దుర్వాసనతో డ్రైనేజ్ లీక్ అవడంతో వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసేసి నిరసన తెలుపుతున్నారు. వాటర్ బోర్డు డిపార్ట్మెంట్ కి జిహెచ్ఎంసీకి ఎన్ని కంప్లైంట్లు ఎన్ని ఫోన్లు చేసినా పట్టించుకోవడం లేదని, ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే జిహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి డిపార్ట్మెంట్ వద్ద నిరసన చేస్తామని రాజ్యాధికార పార్టీ కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ గజం శ్రీనివాస్, ఎక్స్ కార్పొరేటర్ పాలకృష్ణ మీడియాకు తెలిపారు. కరెక్ట్, మరి ఏదన్నా ప్రాబ్లం చెప్పాలి కదా.
సొసైటీ సొసైటీ మార్కెట్ ఇది. షాపూర్ నగర్ మార్కెట్ పేరుకే చాలా పెద్ద మార్కెట్. చూస్తే మాత్రం మొత్తము గలీజ్ రోడ్లు, గలీజ్ మార్కెట్, నీళ్ళు అయితే అధ్వానంగా 3-5 రోజులు మొత్తం రోజు నీళ్ళు. ఆడవాళ్ళు కానీ, పాపం మాలేసుకున్న వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. కింద పడి కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. దీన్ని స్పందించి తొందరగా చర్యలు తీసుకోవాలి. లేదంటే షాపూర్ నగర్ ఈరోజు బంద్ చేసినట్టు రేపు కూడా ఇంకా ఉధృతం చేస్తాము. లేదంటే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేయాలని కూడా అనుకుంటున్నాము. చర్యలు మాత్రం తత్వరంగా తొందరగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. పోస్ట్ ఆఫీస్ రోడ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 15 రోజుల నుంచి నెల రోజుల నుంచి బొరుతుంది అంటారు. కానీ మళ్ళీ వీళ్ళు ఒక్క రూపాయి చేపలలో ఒక్కరోజు దృష్టికి తీసుకురాలేరు. వాళ్ళంతలో వాళ్ళే చేసుకుంటారు, ఊకుంటారు గచ్చిపు. అదేవిధంగా నేను పక్కకే ఉంటాను, ఎవరు కనీసం రోజు ఒక 4 సార్లు తిరుగుతా. వీళ్ళు ఒక్కరు దుకాణంలో ఒక్క కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు లేరు. బొలరేది వాళ్ళే చూస్తారు కానీ వాళ్ళకి ఆఫీసర్లకు చెప్తారు, వాళ్ళు వస్తలేరు చేస్తలేరు అని అంటారు. కానీ ఇది ఎంబడే రేపు చర్య తీసుకొని చేపిస్తానని హామీ ఇస్తున్నారు. మార్కెట్కి సంబంధించింది నేను కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నా. ఎప్పుడు చూసినా ఈ మార్కెట్ రేటు ఎప్పుడు వాటర్ వస్తూ ఉంటుంది. అన్న చెప్పినట్టు వాటర్ అంతా ఎప్పుడు కార్లు కడుగుతూ ఉంటారు, వాటర్ అంతా రోడ్డు మీద వస్తుంది. డ్రైనేజీ కమ్సే కమ్ 15 రోజుల నుంచి అవుతుంది. 15 రోజుల నుంచి డ్రైనేజ్ అక్కడ పలికిపోయి ఉన్నప్పుడు కళ్యాణ మండపం ముందట సొసైటీ వాళ్ళు కానీ ఎవరు కానీ ఇప్పటిదాకా పట్టించుకోలేదు, స్పందించలేదు. జనాలంతా రోడ్డు మీద తిట్టుకుంటూ పోతుంటే చూసి ఈరోజు మీడియా వాళ్ళు స్వచ్ఛందంగా చూసి వాళ్ళు ఏంది ఈ ప్రాబ్లం ఏందని వచ్చి స్వచ్ఛందంగా అడిగితే మార్కెట్లు అందరూ స్వచ్ఛందంగా సెటర్లు బంద్ చేసి మా ప్రాబ్లం ఇది మాకు వారం 15 రోజుల నుంచి ఇబ్బంది అవుతుంది, కస్టమర్లు లేరు, స్మెల్ వస్తుంది, రోగాల పాలవుతున్నాం అనే ఉద్దేశంలో వాళ్ళు చాలా బాధపడుతుంటే సరే ఏదో ఒకసారి వాళ్ళ మేడంకు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. నేను కమ్సే కమ్ 4-5 సార్లు చేసిన, ఫోన్ లిఫ్టే చేస్తలేరు. ఏదైనా సరే రాజకీయ నాయకులు ఏది ఉన్నా కానీ వాళ్ళకు వాళ్ళు సేవకులాగా పనిచేయాలి తప్ప అవసరం ఉన్నప్పుడే వచ్చి అవసరం ఉన్నప్పుడే మాట్లాడతామంట కాదు. ప్రజలకు ఏదైతే ఇబ్బంది ఉందో అది 100% తీర్చాలి. ఇది ఇమీడియట్లీ కమ్సే కమ్ అందరికి సంబంధించిన విషయం కాబట్టి ఇమీడియట్లీ ఎవరైతే ఉన్నారో వాటర్ వర్క్స్ కానీ ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఇమీడియట్లీ స్పందించి ఇది ఎట్టి పరిస్థితుల పొద్దుగాల వరకు ఇది సాల్వ్ కావాలి. లేకపోతే వాటర్ వర్క్స్ ముట్టడిస్తాం, లేదంటే మున్సిపల్ కూడా ముట్టడిచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నాం. మన ఈ షాపూర్ నగర్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్డు మొత్తం నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినప్పటి నుండి కూడా ఇదే విధంగా ఉన్నది. ఎప్పుడు కూడా ఈ సమస్య లేకుండా లేదు, తగ్గుతలేదు. బడికి పిల్లలు పోవాలన్నా, పెద్దలు పోవాలన్నా, గుడికి పోవాలన్నా, బడికి పోవాలన్నా, ఎక్కడ ఏం నడవాలన్నా మొత్తం డ్రైనేజ్లకు వెళ్ళి షాపులకు పోవడం అవుతుంది. అది తొక్కకుండా మనం మన షాపులకు పోలేం, మన ఇంట్లోకి పోలేం, మనం ఎక్కడికి పోతలేం. కన్ఫామ్ అది తొక్కాలి. ఆ డ్రైనేజీ తొక్కిన తర్వాతనే మన షాపులకు పోవాలి, మన ఇంట్లోకి పోవాలి, మన గుడికి పోవాలి, మన బడికి పోవాలి. ఇలా చాలా అస్తవ్యస్తాలతో రోగాల పాలైపోతున్నారు జనాలు. డ్రైనేజీ వాసన ఒక్కసారి గమనించండి, తిరిగిపోతుంది, మొత్తం నెత్తి తిరిగిపోతుంది. పెద్దలు జర ఆలోచించి చర్య తీసుకోగలరని మనవి. గత వారం రోజుల నుంచి మోరీ జామ్ అయిపోయి వారం రోజుల నుంచి మొత్తం ఈ రోడ్డు కూడా డ్రైనేజీ లాగా తయారైపోయి రోడ్డు మీద మొత్తం డ్రైనేజీ నీళ్ళు పోతున్నాయి. ఎవరికి కంప్లైంట్ చేసినా కూడా ఏమి రెస్పాన్స్ లేదు. వాటర్ వర్క్స్ వాళ్ళకి కానీ మున్సిపల్ వాళ్ళకి కానీ ఎవరికి ఫోన్ చేసినా కూడా ఏమి రెస్పాన్స్ లేదు. అందుకని ఈరోజు మొత్తం షాపుల వాళ్ళందరూ కలిసి మొత్తం షాపులన్నీ బంద్ చేసి నిరసన తెలపడం కోసం ఈరోజు కూర్చోవడం జరిగింది. ఈ రోడ్లో దాదాపు సంవత్సరం పాటు అంటే ఎప్పుడు చూసినా సరే ఇప్పుడు దాదాపు ఇది ఒక 10 సంవత్సరాల నుంచి రోజు ఈ రోడ్డు మీద నీళ్లు పోతుంటాయి తప్పితే ఎవరు కూడా ఈ డిపార్ట్మెంట్ చెప్తే ఆ డిపార్ట్మెంట్ అంటారు, ఆ డిపార్ట్మెంట్ చెప్తే ఇంకో డిపార్ట్మెంట్ అంటారు, మున్సిపల్ వాళ్ళకి చెప్తే వాటర్ వర్క్స్ వాళ్ళు అంటారు, వాటర్ వర్క్ చెప్తే మున్సిపల్ వాళ్ళు అంటారు. అంటే ఒక డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. మొత్తం కార్లు కడుగుతారు, రోడ్ల మీద నీళ్లు పోతాయి, మొత్తం డ్రైనేజ్ మంజీరా వాటర్ వచ్చినప్పుడు మొత్తం రోడ్ల మీద నీళ్లు వదిలేస్తారు. అందుకని
ఈ అన్నిటి సమస్యల్ని పరిష్కారం కోసం నిరసనగా ఈరోజు మొత్తం కూడా షాపులన్నీ బంద్ చేసి నిరసన తెలియడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఆ జిహెచ్ఎంసీ ఆఫీస్ని కానీ లేకపోతే వాటర్ వర్క్స్ ఆఫీస్ని కానీ ముట్టడించడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి మీరు మాన్యువల్స్ కూడా శుభ్రం లేదు, కవర్లు తీయరు, అక్కడక్కడ జాలీలు టైప్ అని వేసి లోపలికి పోయేటట్టు చూసుకోవాలి, చేయాలి. సిటీలో ఉండే ఎంతో డ్రైనేజ్ ఉంటుంది, ఈ చిన్న సొసైటీకి ఇంత ప్రాబ్లం చేస్తారు. దయచేసి పట్టించుకొని శుభ్రంగా ఉండేటట్టు చూడాలి. పిల్లలకు రోగాలు వస్తున్నాయి, దీన్ని పట్టించుకోవాలని మనవి. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.